ఇంకెన్ని రకాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అసలు మీకు ఇది చేస్తూ ఉంటారు కదా, మీకు ఎలాంటి సపోర్ట్ అనేది లభిస్తుందండి? అంటే బయట వాళ్ళు ఈ వర్క్ ఎలా ఆదరిస్తారు? చాలా బాగా ఆదరిస్తారు. ఇది ఎక్కడ లేనిది కదమ్మా, వరల్డ్ వైడ్ ఎక్కడ. అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? అంటే చేయటం 92లోనే స్టార్ట్ చేశాను. శుభలేఖలు వేసేవాడిని. తర్వాత 2016 నుంచి ఇది బాగా గుర్తింపు వచ్చింది. 2016 నుంచినండి. సో మీ వర్క్ చూసి నచ్చి ఎవరైనా నేర్చుకుందామని చెప్పి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు రాలేదు, అంతసేపు చేయలేరండి. అయ్యేది కాదు. అంటే కొంతమంది కళను ఇష్టపడుతూ ఉంటారు కదా, కళను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారా అని, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా ఎవరైనా స్టార్ట్ చేశారా? తీసుకెళ్లి ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. అవునా? సో మరి మీకు ఇంత ఎక్కువ టైం పడుతుంది కదా, సో మీకు ఇది హ్యాపీగా అనిపిస్తుందండి? ఇదే 2016లో అయితే నెలకి ఒకటి చేసేవాడిని. నెలకి ఒకటి? నెల రోజులు పట్టేది. ఇప్పుడు ఇంచులో వారం రోజులు 15 రోజుల లోపల చేస్తాను. అంటే డిజైన్ బట్టి మీకు టైం పడుతుందండి? ఇదంతా అల్లిక్ కదమ్మా, అందుకని ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అంటే మనకి ఇప్పుడు ఆకు చూసుకుంటే ఇది స్ట్రైట్ గా ఉంది, నాకు ఇక్కడ ఒక షేప్ అన్నది ఇలా కర్వ్ షేప్ కనిపిస్తుంది. ఎలా వస్తుందండి ఆ షేప్ అన్నది? అంతా మనం తయారు చేసుకోవడానికి. ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారు ఏదన్నా? ఓకే, ఇది మొత్తం అంతా కూడా మనం మాన్యువల్ గానే చేసుకుంటాం. మొత్తం హార్డ్ వర్క్ చేతి వర్కే ఉంటుంది ఇదంతా కూడా. ఓకే, ఇది స్టార్టింగ్ అసలు ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేస్తారండి? ముందు డ్రాయింగ్ చేసుకుంటాను, సైజులు చూసుకుని పక్కన గ్యాప్లు అన్ని చూసుకుని డ్రాయింగ్ చేసుకుంటాను. చేసిన తర్వాత మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత అంటింపులు అన్నీ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేయడానికి వెజిటబుల్ ఎంబోజింగ్ వెజిటబుల్ ఉంటాయి కదా, ఆ వెజిటబులన్నీ ఇలాగా వెజిటబులన్నీ తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ దీనికి బ్లాక్ పెయింట్ వేసి తర్వాత ఫైనల్గానే చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి ఫినిషింగ్ చేస్తాం. యాక్చువల్గా ఇది అయితే చూడడానికి బాగుంది. అసలు ఆల్మోస్ట్ మీరు అయిపోయిందని చెప్తారనుకున్నాను, కానీ ఇంకా దీనికి వర్క్ ఉంది అంటున్నారు. చాలా వర్క్ ఉంది. ఓకే.